కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈఎస్ఐ పథకం అమలునకు చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రింగ్ రోడ్ సూర్య హాస్పిటల్ పక్కన ఉన్న ఈఎస్ఐసి బ్రాంచ్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. 10 మంది ఎంప్లాయీస్ కలిగి ఉన్న ప్రతి సంస్థ ఈ సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోందన్నారు. ఇంతవరకు ఈ పథకాన్ని అమలు జరపని సంస్థలు తప్పనిసరిగా అమలు పరచాలని, ఇందుకోసం ఈ ఏడాదితో పాటు మరింత విస్తృతంగా అన్ని సంస్థల్లో అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సంస్థలు గాని ఈఎస్ఐ చట్ట కింద రావాలంటే 10 మంది కార్మికులు పనిచేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈఎస్ఐని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 10 మంది కూడా 21,000 కన్నా తక్కువ డ్రా చేయాలి. అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఈఎస్ఐ పరిధిలోకి రావాలంటే 10 మంది పనిచేయాలి. ఆ 10 మంది అయిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఈఎస్ఐ కట్టాలి అంటే, ఎవరి అయితే గ్రాస్ శాలరీ 21,000 కన్నా తక్కువ ఉంటుందో అటువంటి కార్మికులందరూ కూడా ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎప్పుడైతే 10 మంది టచ్ అవుతారో 15 రోజుల లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే కార్మికుల్ని 10 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది ఫ్యాక్టరీస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాళ్ళ యొక్క అవగాహన లోపం వల్ల కానీ లేక తెలియకపోవడం వల్ల కానీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోవచ్చు. కానీ మా ఈఎస్ఐ ఇన్స్పెక్టర్లు కనుక ఫీల్డ్లోకి వెళ్ళి సర్వేస్ చేస్తే కనుక లాస్ట్ 5 years కి సంబంధించిన రికార్డ్స్ వెరిఫై చేసే వాళ్ళకి అధికారం ఉంది. సో దీనివల్ల కొంతమంది ఆల్రెడీ ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరినీ ఈఎస్ఐలో పరిధిలోకి రావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ మినిస్టర్ గారు